ఈ ఉదయకాల సమయంలో 99వ సంకీర్తన 99వ సంకీర్తన 1 నుంచి ఇలా రాయబడి ఉంది. యెహోవా రాజ్యము చేసినాడు, జనములు వణుకును. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును. సియోను నుండి యెహోవా మహోన్నతుడు, జనములన్నిటికంటే ఆయన హెచ్చుగా ఉన్నాడు. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు అంటూ కింద 9 వచనాల వరకు రాస్తూ ఉంటాడు. నీ గొప్ప నామమును వారు స్తుతించుదురు. దేవుడు ఏమై ఉన్నాడు అనంటే, దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు. కెరూబులు అంటే దేవదూతలు. దేవదూతలందరూ కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని దేవదూతలందరూ ప్రభుని స్తుతిస్తూ ఉంటే, ఆ స్తుతులపై ఆసీనుడై నా ప్రభు ఉంటాడు. ఆయన పరిశుద్ధుడు ప్రియులరా. ఆయన ఎవరు వహించని, ఎవరు ఉండని, ఎవరు వసించినటువంటి తేజో మహిమతో అమరత్వములోని ఆయన నిత్యము నివాసిగా ఉంటున్నాడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన నామము కూడా పరిశుద్ధమైన నామము. ప్రియులరా, దేవుని నామము చెప్పగానే దెయ్యాలు వణుకుతూ ఉంటాయి. ఆయన నామము పేరట దెయ్యాలు వణుకుచూ ఉన్నాయి. ఆయన నామము పేట గొప్ప కార్యాలు జరుగుతాయి ప్రియులరా. ఆయన నామమును నుచ్చరించగానే ఎర్ర సముద్రం 2 పాయలుగా విడిపోయింది. ఆయన నామము పేరట ప్రార్థించగానే ప్రియులరా బండలో నుంచి నీళ్ళు ఇచ్చాడు దేవుడు. ఆయన నామం పేరట ప్రార్థించగా మన్నా కురిపించి వారికి ఆకలి తీర్చాడు. ఆయన నామమున ప్రియులరా గాలి సముద్రము అణిగిపోతూ ఉంది. ఆయన నామములో ప్రియులరా ఈ సృష్టి లోబడుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, ఆయన నామము ఉన్నతమైన నామం. ఆయన నామము హెచ్చింపదగినది. ఆయన నామము స్తుతినందదగినది. ఎందుకు అనంటే ఆయన ఆసీనుడై ఉన్నాడు. సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటికంటే ఆయన హెచ్చుగా ఉన్నాడు. అంటాడు కదా, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అంటాడు పిల్లరా. ఎంత ఉన్నతుడు ఆయన, ఎంత అద్భుతమైన దేవుడు ఆయన. ఆలోచన చేయండి. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించుచు రాజును స్థిరపరచుదువు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించుచున్నావు అని మాట్లాడుతున్నాడు. 5వ చరణంలో అంటాడు కదా, వినండి నా ప్రియమైన దేవుని, రాజును దేవుడే హెచ్చించాడండి. ఒకడు రాజుగా ఉండాలన్నా, ఒకడు మంత్రిగా ఉండాలన్నా, ఒకడు ధనవంతుడిగా ఉండాలన్నా, ఒకడు బీదవాడిగా ఉండాలన్నా ఎవరు ఆధీనంలో ఉంది? ఆయనే హెచ్చించేవాడు, ఆయన తగ్గించేవాడు, ఆయనే ఆశీర్వదించేవాడు, ఆయనే వదిలిపెట్టేవాడు. వినండి ప్రియరా, నీవు చేసే క్రియను బట్టి, నువ్వు చేసే పనిని బట్టి, నువ్వు వెళ్ళే నడవడికను బట్టి, నువ్వు చేసేటువంటి ప్రియులరా ఆ నీతి కార్యాలను బట్టి దేవుడు నీకు న్యాయమును తీరుస్తాడు. వింటున్నారా? రాజుగా ఉన్న సౌలును దించి రాజుగా దావీదుని ఏర్పాటు చేశాడు ఆయన. వినండి, ఒక వ్యక్తిని ఉన్నత స్థితికి తీసుకువెళ్ళాలన్నా ఆయనే, ఒక వ్యక్తిని ఆ స్థితి నుంచి తీసేయాలన్నా ఆయనే. నా ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, నీవు చేసేటువంటి నీతి కార్యాలను బట్టి ఫలం ఇస్తాడు ఆయన. వినండి, దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతను నువ్వు కాపాడుకుంటే దేవుడు ఇంకా నిన్ను హెచ్చిస్తాడు. అంటాడు కదా, బల నమ్మకమైన మంచి దాసుడు, నువ్వు కొంచెములో, ఈ కొంచెములో నువ్వు నమ్మకముగా ఉన్నావు కనుక ఇదిగో ఇంకా నిన్ను అధికముగా ఆశీర్వదిస్తున్నాను, వీటన్నిటిపై నువ్వు అధికారిగా నియమించుచున్నాను. యోసేపు కొంచెములో నమ్మకంగా ఉన్నాడు. యోసేపుని ప్రియుల ఇల్లంతటిలో కూడా అధికారిగా నియమించాడు. ఇల్లంతటిలో అధికారిగా నమ్మకంగా ఉన్నాడు. రాజ్యమంతటికి కూడా ఆయన అధికారం ఇచ్చాడు. చూసారా? కనుక నీవు చేసిన క్రియను బట్టే దేవుడు నీకు ఫలం ఇస్తాడు. ఆయన ఒక వ్యక్తిని హెచ్చించాలన్నా ఆయనే, ఒక వ్యక్తిని దించాలన్నా
ఆయనే. ఒకడిని బ్రతికించాలన్నా ఆయనే, ఒకడిని ఏమండి ఈ లోకం నుంచి తీసుకువెళ్ళిపోవాలన్నా ఆయన చేతిలోనే ఉంది. అందుకే జీవ మరణములు నా వశములో ఉన్నవి అంటే సృష్టికర్త ఆయన అతి భీకరుడు. అందుకనే ఆయన గొప్పవాడు ప్రియులరా. అంటాడు కదా, ఏమంటే యాకోబు సంతతిని నీవు నీతి న్యాయములను జరిగించుచు ఉన్నావు. ఆ నీతిని బట్టి న్యాయం తీరుస్తాడు ఆయన. నీతిని బట్టే ప్రియులరా ఏమండి వినండి, ఇశ్రాయేలులు నీతిగా యథార్థంగా ఉంటే వారికి విజయం ఇస్తున్నాడు. ఇశ్రాయేలులు ప్రియులరా వారు ఆరాధించడం మానేసి తిరుగుబాటు చేసి లోకానుసారం జీవితం జీవిస్తే శత్రువుల చేతికి అప్పగించేస్తున్నాడు. వినండి, ఒక వ్యక్తి శాపాన్ని అనుభవించాలన్నా, ఒక వ్యక్తి ఆశీర్వాదాన్ని అనుభవించాలన్నా వారి చేతిలోనే ఉంటుంది. శాపమును ఆశీర్వాదమును జీవమును నేను నేడు నీ యొద్ద ఉంచి ఉన్నానంటున్నాడు ఆయన. ఆలోచన చేయండి. 5వ వచనం అంటాడు కదా, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. ఎవరిని ఘనపరచాలి? ఎవరిని ఘనపరచాలి? దేవుణ్ణి ఘనపరచాలి. ఉదయాన్నే ఎందుకు దేవుని స్తుతించాలి? ఆయన ఘనుడు. ఆయన ఉనికిలో మనం బ్రతుకుతూ ఉన్నాం. ఒక్క నిమిషంగానే ఈ గాలిని బంధిస్తే మనం బ్రతకగలమా? మనము ఏమండి పీల్చే ఈ ఊపిరి అయింది, ఈ గాలి అయింది. ఏమండి వినండి, ఈ పంచభూతాలు ఆయన కలుగు చేసినవి. ఆయన ఉనికిలో బ్రతుకుతున్నాము, ఆయన నీడలో విశ్రమిస్తున్నాము, ఆయన కృపలో బ్రతుకుతున్నాం. మనము ఆయనను స్తుతించకుండా ఉంటే అది మనకు ఆశీర్వాదమా? అందుకని అంటున్నాడు కదా, యెహోవా నామమును ఘనపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి. నిత్యము మనము ఆయనను స్తుతించేవారిగా ఉండాలి, ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థించేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దావీదు ఎంత హెచ్చుగా ఎదిగినా 7 మార్లు స్తుతిస్తున్నాడు, 3 మార్లు ప్రార్థన చేస్తున్నాడు. దానియేలును ప్రియులరా ఎంత ఉన్నతమైన స్థితిలో పెట్టినా 3 మారు ప్రార్థించకుండా మానటలేదు. శాసనం పెట్టారు, ఎవరు ప్రార్థన చేయకూడదు, ప్రార్థన చేస్తే వారిని చంపేస్తాడు రాజు అని శాసనం పెట్టినా సరే చావనైనా చచ్చిపోతాను కానీ ప్రార్థన చేయకుండా నేను బ్రతకలేను. ప్రార్థన చేయకుండా వాడు ఆపితే ఇంక నేను బతకడం ఎందుకు, చచ్చిపోవడం మంచిది. చూసారా ఆయన కమిట్మెంటు? రాజు శాసనం పెట్టాడు, ప్రార్థన చేస్తే ప్రార్థన చేసేవారిని చంపేస్తామని. చావనైనా చేస్తాను కానీ ప్రార్థన చేయకుండా నేను బ్రతకలేనురా బాబు అని 3 మారు ఆయన ప్రార్థన, ఉదయము మధ్యాహ్నము సాయంత్రం ఆయన యథావిధిగా ప్రార్థన చేసుకుంటున్నారు. నువ్వు రాజు ఆజ్ఞకు వ్యతిరేకంగా ఉంటున్నావు అని చెప్పి తీసుకుని వెళ్ళిపోయి ఎక్కడ పడేశారు? ఎక్కడ పడేశారు? సింహాల బోనులో పడేశారు. అయినా సరే అక్కడ కూడా మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాను. ఇప్పుడు దాకా నేను ఒక్కడనే ప్రార్థన చేశాను, ఇదిగో ఈ సింహాలతో కలిసి ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సింహాలు కూడా అక్కడే మోకరించి ఏమండి ఆ రాజు ఎదుట, ఆ యొక్క దానియేలు ఎదుట మౌనంగా ఉన్నాయి. వినండి నా ప్రియమైన వాళ్ళరా, దేవుణ్ణి ప్రార్థించకుండా ఉండకూడదు. మనం దేవుని బిడ్డలమైన మనము ఆయన నామాన్ని కీర్తించాలి. అదే అంటున్నాడు ప్రియులారా, మన దేవుడిని యెహోవాను ఘనపరచుడి. ఉదయాన్నే లేచి మోకాళ్ళ మీదకి వచ్చి ఆయన నామాన్ని ఘనపరచాలి. దేవా నీవిచ్చినది ఈ బ్రతుకు, నీవిచ్చినది ఈ జీవితం, నీవిచ్చినది ఈ కుటుంబం, నీవిచ్చినది అంతా అని ఆయన నామాన్ని ఘనపరచాలి. రెండవది ఆయన పాదాలు పట్టుకొని ఆయన పాదాల పీట మీద ఏమంటే సాగిలపడి ప్రియులారా ఏం చేయమంటున్నాడు తెలుసా? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థించాలి తెలుసా? ఆయన పాదాలు ఎదుటి సాగిలపడి ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు అని స్తుతించాలి. ఏంటి 6 వచనాలు అంటాడు కదా, ఆయన యాజకులలో మోషే అహరోనులను ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమయులు కూడా ఉండెను. వింటున్నారా? ఆయన నామమును బట్టి ప్రార్థన చేశారు వాళ్ళు. మోషే ప్రార్థించాడు గనుక విజయాలు చూడగలిగాడు, అహరోను ప్రార్థించాడు గనుక విజయాలు చూడగలిగాడు, సమయలు ప్రార్థించాడు గనుక ఏమని విజయాన్ని సాధించగలిగాడు. 4 తరాల వరకు ఆయన యాజక ధర్మము చేశాడు. శత్రువులు తరుముతూ వస్తుండగా ప్రార్థించగా శత్రువులను ఆపేశాడు దేవుడు. వినండి, నువ్వు ప్రార్థన చెయ్యి, నీ మీదికి లేచి ఉన్న ప్రతి శత్రువు నా దేవుడు అణిచివేయునుగాక. నువ్వు ప్రార్థించు,
నీ మీదకి ఏదైతే స్ట్రగుల్గా ఉంటుందో, నువ్వు దేని విషయమైతే కృంగిపోతున్నావో, దేని విషయంలో కన్నీరు కారుస్తున్నావో, దేని కొరకు నువ్వు భయపడుతున్నావో, నీకు కలుగుతున్న ప్రతి భయము నుంచి ఆయన విడిపించునుగాక, ప్రతి ప్రమాదమైన తప్పించునుగాక. నీ ప్రార్థనకు ఆయన జవాబునిస్తాడు నువ్వు ప్రార్థన చేస్తే. అంటున్నాడు కదా, సమూయేలు ప్రార్థన చేశాడు, ఏమంటే మోషే ప్రార్థన చేశాడు, దావీదు ప్రార్థన చేశాడు, దానియేలు ప్రార్థన వారు ప్రార్థన చేసే గొప్ప కార్యాలు పొందుకున్నారు ప్రియులారా. కనుక ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో కూడా నువ్వు ప్రార్థించు. నీకు అడ్డుగా ఉన్నా, నేను స్ట్రగుల్ పెడుతున్నా ప్రతి విధమైన మానసిక ఒత్తిడి యేసు నామములో నా దేవుడు తొలగించునుగాక. ప్రార్థించేవారిగా ఉండాలి. అందుకని అంటాడు కదా, నాకు మొరపెట్టుము నేను నీకు జవాబునిస్తాను. మీరు వేడుకొనక మునిపే మీ అక్కర్లన్నీ నేను దిగిన్నాను అంటున్నాడు. హృదయాన్ని చూస్తాడు. అసలు వీడు ప్రార్థన చేస్తాడా, ప్రార్థన చేయడా? తల్లి బిడ్డ కొరకు అన్ని సిద్ధపరుస్తా, అడిగితే ఇద్దామని. వింటున్నారా? అడిగితే పెట్టాలని చూస్తుంటుంది తల్లి. అడగకుండా పెడితే పడతాడు. అడిగిన తర్వాత పెడితే దాని విలువేంటి వాడికి అర్థమవుతుంది. చూడండి, ఆకలితో ఉన్నవాడికి పెడితే ఏమంటే ఎలాంటిది పెట్టినా అమృతంగా తింటాడు. కడుపు నిండిపోయిందానికి పెడితే జల్లుతూ ఉంటాడు అనమాట. వినండి, కనుక అవసరాలను గుర్తించి ఏ టైంలో నీకు ఏది ఇవ్వాలో అది మీకు ఆయన అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు అంటున్నాడు కదా ప్రియులరా. ఆయన పాదాల ఎదుట, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడాలంటాడు. అంతేకాదు ప్రార్థించేవారిగా మనం ఉండాలి. ఏమని అంటాడు కదా, వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చెను, మేఘస్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడెను, దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారు ప్రార్థించుచు ఉండగా ఆయన వారికి ఉత్తరం ఇస్తాడట. వినండి, ఈరోజు నీ సమస్య ఏదైనా, నీ కష్టం ఏదైనా, నీ బాధ ఏదైనా సరే నువ్వు చెప్పుకోవాల్సింది ఎవరి దగ్గర తెలుసా? ప్రభు దగ్గర చెప్పు. ప్రభువా, ఇది నా సమస్య ప్రభువా. నువ్వు నీ బిడ్డకి ఎంత చెప్పిన వాడు వెండో, అదేదో ఎవరికి చెప్పుకోవాలి? దేవునికి చెప్పు. హృదయాలను మార్చేవాడు ఆయన. నీ సమస్య, నీ కుటుంబ సమస్య నువ్వు తీర్చుకోలేవు. ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థించి, ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకుని కొంచెంసేపు మోకాళ్ళేసి, ప్రభువా నా భర్తను కాపాడవా, నా భర్తను రక్షించవా, ఇదిగో అప్పుల వారు మమ్మల్ని వేధిస్తున్నారు, అప్పుల నుంచి మాకు విడుదలవ్వా, అనారోగ్య పరిస్థితులు బిడ్డలు ప్రభువా అస్తమాను హాస్పిటల్కి తిప్పిస్తున్నాం ప్రభువా, కృప చూపించవా, వారిని స్వస్థపరిచి ప్రార్థించండి. నువ్వు ప్రార్థన చేస్తే నీ బిడ్డలు స్వస్థత పొందుదురు. నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. నువ్వు ప్రార్థన చేస్తే నీ వ్యాపారం దీవెనకరంగా మారుతుంది. నువ్వు ప్రార్థన చేస్తే నా దేవుడు నీకు సంతోషాన్ని, శాంతి, సమాధానం ఇస్తాడు. ఏ ఇంటిలోనైతే ప్రార్థన ఉంటుందో ఆ ఇంటిలో యేసు ఉంటాడు. ఏ ఇంటిలో యేసు ఉంటాడో ఆ ఇల్లు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ప్రార్థన లేని ఇంట్లో ఎవరుంటారు? అమ్మ వినండి, ఏ ఇంటిలోనైతే ప్రార్థన ఉంటుందో ఆ ఇంటిలో యేసయ్య ఉంటాడు. ప్రార్థన లేని ఇంటిలో సాతాను ఉంటాడు. సాతానుంటే సమాధానం ఉండదు, గొడవలు, ఏమండి బాధలు, వేదన, దుఃఖము, పడుకుంటావు నిద్ర పట్టదు, మానసికమైన ఒత్తిడి, ఇవన్నీ కలుగు చేసేవాడు ఎవడరా అంటే సాతాను. అంటాడా? ఇంటిలో గొడవలు పెట్టేది వాడే, మనశ్శాంతి లేకుండా చేసేది వాడే, నిద్ర పట్టకుండా చేసేది వాడే, భయానికి గురి చేసేది వాడే, ఏమండి అపజయాలు కలుగు చేసేది వాడే, అనారోగ్యాలు పెట్టేది వాడే. కనుక వాటన్నిటి నుంచి నువ్వు జయం పొందాలంటే నీ ఇంటిలో యేసు ఉండాలి. నీ ఇంటిలోకి యేసయ్యను ఆహ్వానించాలి. యేసయ్య నీ ఇంటిలోనికి రావాలంటే ఆయన పరిశుద్ధుడు. ఎక్కడ పరిశుద్ధత కలిగి ఉంటుందో అక్కడ పరిశుద్ధుడు ఉంటాడు. నీ ఇంటిని పరిశుద్ధంగా మార్చుకో. నీ ఇంటిని ప్రార్థనా గృహంగా మార్చుకో. నీ ఇంటిని స్తుతి గృహంగా మార్చుకో. నీ ఇంటిలో రక్షణ గురించిన సంగీత సునాదాలు వినబడితే నా ప్రభు ఆశీనుడైన ఇంటిలో నివసించునుగాక. ఆ పై మాట్లాడతాడు కదా, ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు. ఎక్కడ స్తుతి ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. ఎక్కడ దేవుణ్ణి ప్రార్థన చేస్తుంటారో అక్కడ దేవుని యొక్క బలిపీఠాలు ఉంటాయి. నీ ఇంటిలో ప్రార్థన బలిపీఠము నా దేవుడు స్థిరపరచునుగాక. నీ ఇంటిలో నా దేవుని సన్నిధి నిలిచి ఉండునుగాక. నీ ఇంటిలో శాంతి సమాధానం నా ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థనా పరులుగా ఉండాలి మనం.
అప్పుడు నీ ఇంటిలో గొప్ప కార్యాలు నువ్వు చూడగలుగుతావు ప్రియులరా. అంటాడు కదా, వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చెను, మేఘస్తంభములో నుండి ఆయన వారి మాటలాడెను. ఏమంటే వారితో మాట్లాడుతున్నాడు ఆయన. ఏమంటే వారు ఆయన శాసనములను అనుసరించి వారు ఆయన తమకిచ్చిన కట్టడలను వారు అనుసరించిరి. వినండి, వారు ఆయన శాసనం అనుసరించి ఆయనకిచ్చిన కట్టడలను, ఆయన మనకిచ్చిన కట్టడలను అనుసరించిరి. అందుకనే యాకోబు సంతతి వారు దీవించబడ్డారు. యాకోబు దీవించబడ్డాడు. ఏమండి వినండి ప్రియుల, యోసేపు దీవించబడ్డాడు. ఏమండి మనషే, ఎఫ్రాయిములు దీవించబడ్డారు. ఇశ్రాయేలులు దీవించబడ్డానికి గల కారణము ఆయన శాసనములను, కట్టడలను అనుసరించి నడుచుకున్నారు. అందుకనే ప్రియులరావు, దేవుడు వారిని అంతగా ఆశీర్వదించాడు. వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయుచుండెను. ఏమంటే వారి విషయంలో నీవు పాపమును పరిహరించు దేవుడవు అయితివి. వినండి, ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో నీ పాపమంతటిని నా దేవుడు పరిహరించేవాడిగా ఉంటాడు, తొలగిస్తాడు. వినండి, వ్యక్తి హృదయం నుంచి పాపం బయటికి పోతే ఆ వ్యక్తి ఎంత ప్రశాంతంగా ఉంటాడండి. బరువంతా దిగిపోయింది కదా. ఏదో చిన్న పొరపాటు చేస్తావు, అయ్యో నేను చిన్న పొరపాటు చేశానని దిగులు, వేదన, దుఃఖము, బాధ, నిద్ర పట్టదు, గుండెంతా బరువైపోయింది. ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నన్ను క్షమించు, ఇంకెప్పుడు అలాంటి పొరపాటు చేయనని ప్రార్థన చేస్తే గుండెలో ఉన్న బరువంతా తొలగిపోతుంది కదా. ఏమండి వినండి ప్రియులారా, వారి పాపములను ఆయన పరిహరించును. వినండి, మన దేవుడిని యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడని యెహోవా గణపరచుడి, యెహోవాను గణపరచుడి. ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. లోబడదాం, ప్రభు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధ నామాన్ని ఏమండి స్తుతించాలి, ఘనపరచాలి. ఆయన ఎదుట మనం సాగిలిపడినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మనకు జరిగిస్తాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రార్థించేవారిగా ఉందాం, స్తుతించేవారిగా ఉందాం, దేవునికి ఆశీర్వాదాలను అనుభవిద్దాం. శాంతి సమాధానం దేవుడు మీకు అనుగ్రహించునుగాక. అన్ని విషయాలు నా దేవుడు మిమ్మలను హెచ్చించునుగాక. ప్రార్థన చేద్దాం రండి. తలల వంచి కళ్ళు మూసుకొని ఉదయకాల సమయంలో, ప్రభువా నేను ప్రార్థనా బలిపీఠమును కట్టుకుంటాను నా ఇంట్లో. నేను నీ ప్రార్థన బలిపీఠం ఎదుట ప్రార్థన చేస్తానయ్యా. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా దానియేలు ప్రార్థించినట్టుగా నేను కూడా ముమ్మారు ప్రార్థన చేస్తాను. దావీదు ప్రార్థించినట్టుగా 3 పర్యాయాలు ప్రార్థన చేస్తాను. ఒక తీర్మానం తీసుకుంటున్నానయ్యా, నా ఇంటిలో ప్రార్థనా ధూపం పెట్టుకుంటానయ్యా. నా ఇంటిలో నువ్వు ఉండాలి, నా ఇంటిలో నీ సన్నిధి ఉండాలి, నా ఇంటిలో నీ ప్రసన్నత ఉండాలి, నా ఇంటిలో నీ మహిమ ఉండాలయ్యా. నా కుటుంబం దీవించబడాలి, నా కుటుంబం ఆశీర్వదించబడాలి, నా కుటుంబము దీవెనకరంగా మార్చబడాలయ్యా. ప్రార్థన చేద్దాం. అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి.